హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్ట్రేషన్. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక మెసేజ్ చేశారు. అలా బేబీ కొద్ది గ్రోత్ తక్కువ ఉంది సార్, బేబీ గ్రోత్ బాగుండాలంటే ఏం చేయాలి అని ఒక డౌట్ అడిగారు. ఇవాళ టాపిక్ వచ్చి ఒక గర్భవతి ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కడుపులో బిడ్డ బాగా పెరుగుతుందో వాటి గురించి నేను మీకు ఈరోజు డిస్కస్ చేస్తాను. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే మీరు చేయాల్సింది ఫస్ట్ అడిక్వేట్ న్యూట్రిషన్ అంటే మనకు బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంతా, అంటే ఫుడ్ రిక్వైర్మెంట్స్ అంతా మనం అడిక్వేట్గా తీసుకోవడం. ఈ అడిక్వేట్ న్యూట్రిషన్లో ఒకటి ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుందంటే మీట్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, పౌల్ట్రీ అంటే మన చికెన్లో కానీ, ఎగ్స్లో, ఇంకా బీన్స్ కానీ, పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, వాటిలో ఉంటుంది. ఇది సమృద్ధిగా ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క బాడీ ప్రోటీన్ మజిల్ పెరిగేదానికి, కడుపులో బిడ్డ యొక్క మజిల్ పెరిగేదానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు అడిక్వేట్ అమైనో యాసిడ్స్, ఇంకా ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి పనికొస్తుంది, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి పనికొస్తుంది. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది దేంట్లో ఎక్కువ ఉంటుందంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలో ఎక్కువ ఉంటుంది, వెజిటేబుల్స్లో ఉంటాయి, పల్సెస్లో ఉంటుంది. దాంతోపాటు అడిక్వేట్ మినరల్స్ అంటే మనకు కావాల్సిన మినరల్స్, వాటి కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, పొటాషియం కావచ్చు, సోడియం కావచ్చు. ఈ మినరల్స్ అనేది మనం దేంట్లో ఉంటుందంటే ఫ్రూట్స్లో ఉంటాయి. ఉదాహరణకి పొటాషియం కావాలంటే అరటిపండ్లు అంటే బనానాస్లో దొరుకుతుంది. దాంతోపాటు కాల్షియం కావాలని అంటే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే మటన్ కానీ, ఫిష్ కానీ, బోన్ సూప్లో కానీ మనకు అడిక్వేట్ కాల్షియం ఉంటుంది. దాంతోపాటు మనకు కావాల్సిన ఐరన్ అంటే ఐరన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే బ్లడ్ ఆర్బీసీ డెవలప్మెంట్కి పనికొస్తుంది. ఈ ఆర్బీసీ అనేది అంటే రెడ్ బ్లడ్ కార్పసెల్స్, అంటే అనీమియా రాకుండా, అంటే రక్తహీనత రాకుండా ఉండడానికి ఐరన్ అనేది తోడ్పడుతుంది. ఈ ఆర్బీసీ ఏం చేస్తుందంటే అడిక్వేట్ ఆక్సిజనేషన్, అంటే మన బాడీలో ఆక్సిజన్ సప్లై ఈ ఆర్బీసీ ద్వారా జరుగుతుంది. ఈ ఆర్బీసీ డెవలప్ అయ్యేదానికి మనకు ఐరన్ కావాలి. సో ఐరన్ కూడా అడిక్వేట్గా తీసుకోవాలి. దాంతోపాటు విటమిన్స్, ఇప్పుడు ఉదాహరణకి విటమిన్ డి కావాలి. ఈ విటమిన్ డి దేనికి పనికొస్తుందంటే కాల్షియం అబ్జార్ప్షన్ పనికొస్తుంది. ఈ విటమిన్ డి మనకి ఎక్కడ దొరుకుతుందంటే పాలల్లో సమృద్ధిగా ఉంటుంది. ఇంకా సన్లైట్, మనకు గర్భవతులు మార్నింగ్ సన్లైట్లో వాకింగ్ చేయడం వల్ల కూడా స్కిన్ మీద లైట్ పడి విటమిన్ డి ఉత్పత్తి అయ్యేదానికి పనికొస్తుంది. అలానే ఫిష్లో కూడా ఈ విటమిన్ డి ఉంటుంది. అడిక్వేట్ ఫ్యాట్స్, ఈ ఫ్యాట్స్ అనేది మనకు రిజర్వ్. ఈ ఫ్యాట్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకు నాన్ వెజిటేరియన్లో ఉంటుంది. ఇంకా ఫ్రూట్స్ అంటే అవకాడోలో దొరుకుతుంది. ఇంకా ఎగ్ యోక్లో ఉంటుంది. ఈ ఫ్యాట్స్ అనేది ఎనర్జీ రిజర్వ్ అనమాట. ఇంకా ఈ ఫైబర్ అనేది పీచు పదార్థం. ఈ పీచు పదార్థం దేంట్లో ఉంటుంది, పీచు పదార్థం వచ్చి మనకు ఫ్రూట్స్లో ఉంటుంది, వెజిటేబుల్స్లో ఉంటుంది, ఆకుకూరలో ఉంటుంది. ఇంకా మొలకెత్తిన విత్తనాలు కానీ, పప్పు ధాన్యాల్లో మనకు ఫైబర్ ఉంటుంది. అంటే ఇంకా మనకు స్వీట్ కార్న్ అలా ఉంటుంది కదా, వాటిలో కూడా మనకు ఫైబర్. అడిక్వేట్ ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి అబ్జార్ప్షన్ బాగుంటుంది, మన తినే తిండి కూడా బాగా అబ్జార్బ్ అవుతుంది. గట్ హెల్త్ అంటే పేగుల యొక్క హెల్త్ బాగుంటుంది. కాన్స్టిపేషన్ రాకుండా బాత్రూమ్ కూడా ఫ్రీగా వెళ్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఈ న్యూట్రిషన్తో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మన జీవన విధానాన్ని లైఫ్ స్టైల్ అంటారు. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. ఏమన్నా స్మోకింగ్ అలవాటు ఉన్నా కానీ, ఆల్కహాల్ డ్రింకింగ్ ఉన్నా ఆపేసుకోవాలి. అడిక్వేట్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ చేయడం అంటే రోజు వాకింగ్ చేయడం కానీ, ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కానీ, ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కూడా మనకు బాడీ మొత్తం బ్లడ్ సప్లై బాగా జరుగుతుంది. మనకు నెలలు నిండే కొద్దీ ఈ బీపీ షుగర్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. తర్వాత అడిక్వేట్ హైడ్రేషన్, మనము అది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అడిక్వేట్ మంచి వాటర్ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అంటే మినిమం డైలీ 3 లీటర్స్ నుంచి 5 లీటర్స్ వరకు వాటర్ తాగాలి. ఇంకా కొంతమందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీలో కెఫిన్ అనేది ఉంటుంది. ఈ కెఫిన్ వల్ల బేబీ గ్రోత్ కూడా తగ్గే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ ప్రెగ్నెంట్ మదర్స్ కాఫీ అనేది తగ్గించుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చి స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్ అనేది మెంటల్ స్ట్రెస్, అంటే మన మెదడుకు సంబంధించింది. ఈ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవాలి. స్ట్రెస్ అంటే ఎక్కువ ఆలోచనలు తగ్గించుకొని, అంటే దీనివల్ల అనవసరంగా మనం భయపడడం కానీ, అలా పీస్గా ఉండడం కానీ,
మెంటల్ స్ట్రెస్ ఈ మెంటల్ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలంటే యోగా చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం వల్ల కానీ, ఏమైనా బుక్స్ చదవడం కానీ చేసుకోవడం వల్ల మనకు ఈ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చి యాంటీనేటల్ కేర్. యాంటీనేటల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు తీసుకునే కేర్. ఈ యాంటీనేటల్ కేర్లో ఏమొస్తాయంటే రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవడం వల్ల, అంటే ఎప్పుడు చెకప్ చేసుకోవాలంటే ప్రెగ్నెన్సీ నిలబడిన సెకండ్ మంత్ నుంచే మనం రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోస్ నేను స్ట్రెస్ చేసినట్టు 3rd మంత్లో 4th మంత్లో డైరెక్ట్ డాక్టర్ దగ్గర కాకుండా ఫస్టే ప్రెగ్నెన్సీ టెస్ట్, అంటే డేట్స్ స్కిప్ అయిన వెంటనే యూరిన్ టెస్ట్ ఇంటికాడ చేసుకున్నప్పుడు 2 లైన్స్ వచ్చిన తర్వాత వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పటి నుంచి మీ యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు ఉండాలి? రెగ్యులర్ చెకప్స్. మీ డాక్టర్ గారు ఎప్పుడైతే రమ్మంటారో అప్పుడు రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. ఈ రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం వల్ల మేము ఏం చూస్తామంటే మీ అనీమియా ఏమైనా ఉందా, అంటే మీకు రక్తహీనత ఏమైనా ఉందా, మీకు ఏమైనా బీపీ ఏమైనా ఉందా, లేదంటే థైరాయిడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయని చూస్తాము. ఇది ఎప్పుడైతే మనకు రెగ్యులర్ చెకప్స్ చేసుకొని దాన్ని కరెక్షన్ చేసుకోవడం వల్ల మీ బిడ్డ మీద కూడా స్ట్రెస్ తగ్గి మీ బేబీ గ్రోత్ కూడా హెల్తీగా ఉంటుంది. రొటీన్ బ్లడ్ చెకప్స్. బ్లడ్ టెస్ట్లు అంటే మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు అది షుగర్ టెస్టులు కావచ్చు, హెచ్బి పర్సంటేజ్ కావచ్చు, లేకపోతే థైరాయిడ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే స్క్రీనింగ్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి టెస్టులు కావచ్చు, విడిఆర్ఎల్ టెస్టులు కావచ్చు. అలా టెస్టులు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆ బ్లడ్ టెస్టులు చేసుకోవాలి. దాని తర్వాత రొటీన్ అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్లో మనకేం తెలుస్తుందంటే బిడ్డ యొక్క గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంది, బిడ్డకి యొక్క బ్లడ్ సప్లై ఎలా ఉంది. ఈ రెగ్యులర్ ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క నెలలో ఒక పేరు, అంటే ఇప్పుడు 4th మంత్లో ఎన్టీ స్కాన్ అంటాము. ఆ ఎన్టీ స్కాన్ వల్ల మనకు ఏం తెలుస్తుంది? బేబీ యొక్క ఏమన్నా డౌన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్, అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా తెలుస్తుంది. దాని తర్వాత 6th మంత్లో తీసే స్కాన్ టిఫా స్కాన్ అంటారు. ఈ టిఫా స్కాన్ అంటే బిడ్డ యొక్క అవయవాలన్నీ బాగా ఏర్పడ్డాయి లేదా, బిడ్డ యొక్క గుండె ఎలా ఉంది, దాని ఏమన్నా గుండెలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, వెన్నుపూసలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చూస్తాము. దాని తర్వాత గ్రోత్ స్కాన్ అంటారు. ఆ గ్రోత్ స్కాన్ అంటే అడిక్వేట్ గ్రోత్, అంటే ఆ నెలకు ఉండాల్సిన బేబీ వెయిట్ ఉందా లేదా, టైంకి ఉండాల్సిన ఉమ్మనీరు ఉందా లేదా, ఆ మాయ ఏమన్నా కింద ఉందా అని మనకు ఈ స్కాన్లో తెలుస్తుంది. మాయన్న ఇంతకుముందు మాయ ఏమన్నా కింద ఉంటే, లో లైంగ్లో ఉంటే అది పైకి వెళ్ళిందా లేదా, అవన్నీ చూసుకోవచ్చు. ఈ రెగ్యులర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడం వల్ల మీ బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. ఏమన్నా గ్రోత్ తక్కువ ఉందా, వెయిట్ తక్కువ ఉందా, ఈ స్కాన్ ద్వారా తెలుస్తుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ, సందేహాలు ఉన్నా కానీ మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. మీకు ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే దాన్ని డిలే చేయకుండా వెంటనే అది ఏ టైంలో ఉన్నా కావచ్చు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా టాపిక్స్ కావాలన్నా కింద నాకు కామెంట్ చేయండి, తప్పకుండా టాపిక్స్ చేస్తాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.